అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ సగ్గు బియ్యం మస్క్ మిలన్ మిల్క్ షేక్ చూపిస్తాను. చాలా బాగుంటుంది అండ్ ఈ సమ్మర్లో ఇలాంటి తప్పకుండా ట్రై చేయాలి. బాడీకి చల్లగా అనిపిస్తాయి అండ్ డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటారు అండ్ పిల్లలు కూడా ఇలా చేసి పెడితే ఎంచక్కా తాగేస్తారు. ఇప్పుడు ఈ మిల్క్ షేక్ అనేది బాగా ట్రెండింగ్ అవుతుంది. అందులోనూ మన కడుపుకి చాలా హాయిగా అనిపిస్తుంది. చేసుకోవడం చాలా సులువు. అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకుందాం. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసేద్దాము. అండ్ ముందుగా సగ్గు బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా మెత్తగా అవుతాయి. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని వాటర్ని హీట్ చేసుకుందాము. ఇవి హీట్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కలుపుకోవాలి. తర్వాత మనము ఇక్కడ సబ్జా గింజలు నానబెట్టుకుందాం. సబ్జా గింజలు మన ఒంట్లోని వేడిని తగ్గించి బాడీ కూల్గా ఉండడానికి ఉపయోగపడతాయి. అండ్ ఇక్కడ నేను ఒక కర్బూజాని తీసుకుంటున్నాను. ఇందులో ఇత్తనాలన్నీ వేరు చేసుకోండి. ఈ ఇత్తనాలను తీసి పక్కన పెట్టుకోండి. ఇవి ఏం చేసుకోవాలో ఇంకో వీడియో చేస్తాను. అండ్ ఇవి పడేయకండి, చాలామంది పడేస్తూ ఉంటారు. ఇవి క్లీన్ చేసుకోవడం కష్టం కాబట్టి అలా పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలో నేను వీడియోలో చెప్తాను. అండ్ ఈ పల్పునంతా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా ఎందుకు చేస్తున్నంటే ఈ పల్ప్ అంతా తీసేసి ఈ కర్బూజా దాంట్లో మనము జ్యూస్ని సర్వ్ చేద్దాం. పిల్లలు ఇష్టం అవుతారు. అండ్ ఇప్పుడు ఇలా సగ్గు బియ్యం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని చల్లనీళ్ళు పోసుకొని కూల్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని గ్యాస్ మీద 1/2 లీటర్ దాకా పాలు తీసుకోండి. అవి మరిగించుకోండి. తర్వాత పాలు కానీ నీళ్ళు కానీ తీసుకొని ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న ఈ కర్బూజా పలుపునంతా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాము. ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. కర్బూజా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది. ఈ సమ్మర్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాడుకుంటే మనం డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటాము, హెల్తీ ఉంటాము. అండ్ ఇలా ఒక్క బాయిల్ అయిన తర్వాత పాలు అనేది మీ టేస్ట్ సరిపడా చక్కెర యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 6 నుంచి 8 టేబుల్ స్పూన్ దాకా చక్కెర యాడ్ చేశాను. మనం కలిపి పక్కన ఉంచుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇందులో యాడ్ చేయండి. ఉండలు లేకుండా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద, ఎక్కువ థిక్నెస్ అవసరం లేదు, ఒకసారి బాయిల్ అయితే చాలు. ఇలా బాయిల్ అయిన తర్వాత వీటిని కిందకి దించేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకోండి. హీట్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకోండి. ఇందులోకి చక్కెర అనేది పట్టి టేస్టీగా తయారవుతాయి సగ్గు బియ్యం అనేది. ఇది పూర్తి చల్లారిన తర్వాత మనము సర్వ్ చేసుకుందాము. చల్లారిన తర్వాత హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చల్లారిన తర్వాత మనం కర్బూజా పలుపుని అనేది యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న జ్యూస్ని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని పిల్లలకి సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది. వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయొద్దండి, అందులో ఉండే విటమిన్స్ మినరల్స్ అనేది పోతాయి. సో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కర్బూజా దాంట్లో ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము. పక్కన పెట్టుకున్న సబ్జా గింజలను యాడ్ చేసుకోండి. సబ్జా గింజలు మన బాడీలో ఉన్న హీట్ని తగ్గించి మన శరీరాన్ని కూల్గా ఉంచడానికి ఉపయోగపడతాయి. సబ్జా గింజలు చాలామంది ఎక్కువ వాడుతూ ఉంటారు, అందరికీ తెలిసిన విషయమే. మీరు ఎప్పుడైనా ఇలా మస్క్ మిలన్తో జ్యూస్ తయారు చేశారో, తయారు చేయకుండా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. అండ్ సగ్గుబియ్యం వేసాము అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. సో మీ ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ సమ్మర్కి. వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.